నమస్కారం. ఆర్వీఆర్ టీవీ మాస ఫలాల ప్రోగ్రాంకి స్వాగతం. ప్రతి నెల గ్రహగతులను తెలుసుకుంటూ రాశి ఫలితాలను విశ్లేషిస్తూ ఆర్వీఆర్ టీవీ చేస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రాం మాస ఫలాలు. ఈ ప్రోగ్రాంని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ నెల. ఈ నెల భక్తికి శక్తికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన మాసం. భాద్రపద మాసం ముగింపు, ఆశ్వయుజ మాసం ప్రారంభం. విఘ్నాలను తొలగించే మహాగణపతి అనుగ్రహం, జగజ్జనని అమ్మవారి కృపా కటాక్షం మన జీవితాలని ఆనందమయం చేస్తుంది. మరి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది? ఈ నెలలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు సెప్టెంబర్ నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాల్ని తెలియచేయండి. ధనుసు రాశి వారికి అసలు సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండిపోతుంది గురుగారు? ధనుస్సు రాశి వారికి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అభివృద్ధి ఉంది, శ్రమకు తగిన ఫలితమే ఉంది. కానీ ఏమవుతుంది, లగ్నాన్ని నుంచి లగ్నాధిపతి అష్టమంలో ఉచ్చులో ఉంటున్నాడు. ఉచ్చులో ఉండడం వలన అభివృద్ధి సూచించబోతోంది, అష్టమంలో ఉండడం వలన శ్రమను సూచిస్తుంది. అందువలన మన లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశాలు బాగున్నాయి. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తొందరపడకుండా ప్రణాళికాబద్ధంగా ఆలోచించి మంచి ఫలితాలని సాధించడం కోసం ఎక్కువ శ్రమకు లోను కావాలి. అంటే మన యొక్క శక్తిని పూర్తిగా వినియోగించాలి. అలాగే ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు పెరిగినప్పుడు వాటిని విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించడంలో కష్టాలు ఉంటాయి. కష్టాలున్నా సరే వాటిని జయించడం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. దాని ద్వారా ఏమవుతుంది, అధికారులు వీళ్ళ యొక్క కృషికి ఆనందిస్తారు కదా, ప్రశంసిస్తారు కదా. అలాగా మనకు అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. విశేషించి తృతీయ స్థానంలో ఉండేటువంటి రాహువు వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కానీ విచిత్రంగా చతుర్థ స్థానంలో శని యొక్క ప్రభావం ఉంటుంది. అది వ్యాపారాదుల్లో ఆలస్యాలు కలుగుతాయి. కానీ గురుని యొక్క స్థితి వల్ల చివరికి ఉత్తమ ఫలితాలు వస్తాయి. అలాగే కొత్త కొత్త పెట్టుబడులకు అవకాశాలు ఉంటాయి. కానీ వాటిలో మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. తద్వారా కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆలోచనలను మనం ఒక పద్ధతి ప్రకారం వినియోగంలో పెట్టుకోవచ్చు. అలాగే మనం ఇల్లు కడదాం అనుకున్నాం అనుకోండి, అది కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యాన్ని మనం నివారించడం కోసం ఏం చేయాలి అంటే, తప్పనిసరిగా ఇల్లు కట్టుకునేటప్పుడు చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరి నాయక అనే మంత్ర జపం చేసుకోవాలి. భూమిని లేదా కొనేటప్పుడు ఆ భూమి సద్వినియోగం కావడం కోసం, మంచిది రావడం కోసం శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే మంత్ర జపం చేసుకోవాలి. అలాగే వాహనం కొనుగోలు చేద్దాం అనుకుంటే విష్ణు గరుడ వాహన అనే మంత్రం జపం చేసుకోవాలి. సామాన్యంగా చతుర్థంలో ఉండేటువంటి శని వలన స్వయంగా వాహనం నడపడం అంత మంచిది కాదు. డ్రైవర్ను పెట్టుకుని నడిపించుకోవడం మంచిది. అలాగే ప్రయాణం చేసేటప్పుడు గౌతమ అనే నామాన్ని స్మరించడం మంచిది. అంతేకాదు, మనకు మార్గబంధు స్తోత్రం అని ఒకటి ఉంది. ఆ మార్గబంధు స్తోత్రాన్ని ప్రయాణం సమయంలో వినడం ద్వారా ప్రమాదాలు లేకుండా ఉంటాయి, అనుకూల పరిస్థితులు ఉంటాయి. అందుకని మనం ఆ మార్గబంధు స్తోత్రం వినడం కూడా మంచిది. అలాగే ఆస్తి విషయాల్లో, వ్యవహారాలలో ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. అవి త్వరితంగా మనకు సత్ఫలితం ఇవ్వడం కోసం ఈ చింతామణి గృహాంతస్థ అనేది ఇంటి విషయాల్లోనూ, అలాగే శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణ ఆత్మనే నమః అనేటువంటి మంత్రాన్ని స్థలాల విషయంలోనూ వినియోగించేసుకోవాలి. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటారు, అవి కూడా సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అయితే అక్కడ కూడా ఈ శని వల్ల ఆలస్యాలు ఉంటాయి. ఆలస్యాలను జయించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు జపం చేయడం, సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని జపించడం అవసరం. అలాగే మళ్ళీ 9 నుంచి రాత్రి 10 వరకు
శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం. ఆ జపం చేసుకుంటూనే నిద్రపోవాలి. అలా జపం చేసుకుంటూ నిద్రపోవడం ద్వారా నిద్రా సమయం అంతా కూడా జప ఫలితాన్ని ఇస్తుంది. తద్వారా మనం ఎక్కువ సమయం జపం చేసినటువంటి స్థితి కలుగుతుంది. మనం నిద్రపోయే ముందు ఏకాగ్రంగా పెట్టుకుని మనస్సుని చేసినట్లయితే ఏకాగ్రత వల్ల నిద్ర కూడా వస్తుంది. అంతేకాదు ఆ ఏకాగ్రత అనేటువంటిది ఎక్కువ సమయం కొనసాగుతుంది. మెలకువగా ఉన్నప్పుడు మనసు పరిపరి విధాల మార్పులు చెందుతూ ఉంటుంది వేరే విషయాలకి. కానీ ఆ నిద్రపోయే ముందు కనుక ఏకాగ్రత పెట్టినట్లయితే నిద్రా సమయం అంతా అదే విషయాన్ని ధ్యానం చేస్తూ పెడుతుంది. ఉదాహరణకి చిన్నపిల్లలకి పడుకునే ముందు ఏ దెయ్యాల కథలో చెప్పారనుకోండి, వాళ్ళు గమ్మున నిద్ర లేచిపోయి దెయ్యాలని అరుస్తుంటారు. అంటే ఏంటి, నిద్రా సమయంలో కూడా అదే భావన కొనసాగుతోంది అని అర్థం అన్నమాట. అందుకని మనం ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ నిద్రపోయే ముందు చేసేటువంటి జపం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయన్నమాట. అలాగే విదేశయానానికి సంబంధించి ఎవరైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే అవి కూడా సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యక్తులకి బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలు పెరిగి దానికోసం కష్టపడాల్సి వస్తుంది. కష్టపడడం వల్ల ఆ అభివృద్ధి కూడా కలుగుతుంటుంది. అలాగే మనకు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు, వారి యొక్క సహకారం తీసుకోవాలి. ఎందుకంటే వారిలో అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఇక శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. అందువలన శుక్రుడు స్త్రీకారకుడు అనమాట. అందువలన వాళ్ళు ఈ శుక్రుడు ధనుస్సు రాశి నుంచి షష్ఠానికి అధిపతి అవుతున్నాడు, లాభానికి కూడా అధిపతి అవుతున్నాడు. ఈ కారణం వల్ల ఏమవుతుందంటే కొంత సమస్యలు అంటే అపార్థాలు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే లాభస్థానంలో ఉన్నందువలన విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ విలువైన వస్తువులు కొనేటప్పుడు కూడా ఏమవుతుంది, ఆ స్వరూపం నచ్చడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే పురుషులకి వృత్తి విషయాల్లో, అలాగే ఆర్థిక విషయాల్లో కూడా బంధుమిత్రుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులు రావడం మొదలైనటువంటి వాటి వల్ల ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంటుంది. అందువలన మొత్తం పైన ఆర్థిక విషయాల్లో అవసరమైతే అప్పు చేయాల్సి వస్తుంటుంది. కానీ అప్పు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, అవసరమైనంత వరకే చేయాలి. అందుకని అప్పు తీర్చడానికి కూడా ప్రయత్నం చేస్తుండాలి. అలాంటి వాటి వల్ల అభివృద్ధి కలుగుతుంటుంది. అయితే ముఖ్యంగా అష్టమంలో ఉండేటువంటి గురుని వల్ల గౌరవం కోసం ఎక్కువ ఖర్చులు చేయడం, అనవసరం ఖర్చులు చేయడం అనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన దాన్ని కూడా మనం నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన ధనం వ్యర్థం కాకుండా ఉండడానికి, సమయానికి అందుబాటులోకి రావడానికి సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్ర జపం చేయడం మంచిది. అలాగే గురుడు అష్టమంలో ఉండడం వలన, లగ్నాధిపతి కదా, వాడు అష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు 2 గుప్పిళ్ళు శనగలు దక్షిణతో ఒక కలశంలోను, 2 గుప్పిళ్ళు బియ్యం దక్షిణతో ఇంకో కలశంలోను వేసుకుంటూ వారానికి ఒకసారి ఏ ఆలయంలోనూ ప్రసాదాలు పంచిపెట్టేటువంటి ఆలయంలో వీటిని అందజేస్తూ ఉండడం. దానివల్ల అవి ప్రసాదంగా వాడతారు కదా, అందువల్ల దానం అవుతుంది. దానివలన ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శనగలు దానం చేస్తేనండి అన్ని పాపాలు పోతాయండి. అందరూ చేయొచ్చు అసలు ఇది. ఎలాగంటే చణకాః సర్వపాపఘ్నాః, అన్ని పాపాలు పోగొడతాయట ఇది శనగలు దానం చేస్తే. అందుకనే శనగలు గురుడికి సంబంధించినవి కదా. మన మాతృమూర్తులు స్త్రీలు ఏం చేస్తారంటే ప్రతి నోములోనూ కూడా శనగల్ని వాయనంగా ఇస్తుంటారు. మన సంప్రదాయం అది. దానివల్ల ఏమవుతుందంటే పాపాలు పోతాయి, పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఇలా పలు ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అందుకని ఆ విధంగా చేయడం మంచిది. అవన్నీ సాధ్యం కాకపోతే కనీసం నానబెట్టి ఆవులకు పెట్టడమైనా మంచిది. శనగల్ని నానబెట్టి తింటూ ఉంటే కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయడం మంచిది. బృహస్పతికి ఆయన అధిష్టానం కాబట్టి ఆయన స్మరిస్తే చాలు. అంటే స్మర్తృగామి సనోవతు, ఆయన ఎవరైతే స్మరిస్తారో వాళ్ళని రక్షించడానికి ముందుకు వచ్చేస్తట. అందుకని ఆయన్ని స్మరించడం చాలా మంచిది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని తెల్లవారుజామున చేసుకోవడం మంచిది. అంతేకాదండి, మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు తప్పనిసరిగా శ్రీదత్త శరణం మమ అని ఒక
108 సార్లు చేసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే కేతువు యొక్క స్థితిని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే గణపతిని ఆరాధించడం చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే అతను నవమంలో ఉన్నాడనమాట. అందుకని చేయడం మంచిది. అయితే ఈ మాసంలో రెండవ భాగంలో అంటే రెండవ 15 రోజుల్లో సూర్యుని యొక్క స్థితి దశమాన్ని చేరుకోవడం వలన వృత్తిలో గుర్తింపు లభిస్తూ ఉంటుంది. మనం పలువురికి మేలు చేయగలుగుతూ ఉంటాం. అంటే నిజానికి పలువురికి మన ప్రయత్నం ద్వారా మేలు చేయడం జరిగితేనే గుర్తింపు లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. ఈ గౌరవంలో శ్రమ కూడా ఉంటుంది, దానికి తగిన గౌరవం ఉంటుంది. అందువలన అభివృద్ధికి అది మార్గం అవుతుంది. గురుగారు, ధనుసు రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో. మీ రాశి ఏంటి, మీ ఫలితం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే సెప్టెంబర్ మాస ఫలాలు ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. మాస ఫలాల ప్రోగ్రామ్ని చూడండి. ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.